అనధికారికంగా రైతులు కాలువ గేట్లు ఎత్తి నీటిని తరలిస్తున్నారు. అక్కడ అధికారులు పోలీసుల సహకారంతో నీటి చౌర్యం అరికడతామని మంత్రి పార్థసారథి అన్నారు. రైతు ప్రయోజనాలకు ఉపయోగపడే పనులు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం నీటిని వదిలినప్పటికీ నీటి చౌర్యం జరగడంతో మన ప్రాంతానికి సాగునీరు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలంలో నాగార్జున సాగర్, వేంపాడు మేజర్ కాలువను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్తో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి పరిశీలించారు. కాట్రేనిపాడు గ్రామం నుండి మడిచర్ల గ్రామం మీదుగా వెళుతున్న జోన్ 3 పరిధిలో అసంపూర్తిగా 300 మీటర్ల కాలువ నిర్మాణం ఆగిపోవడంతో రైతులకు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో నాగార్జున సాగర్ కాలువ ఉన్నత అధికారులు స్థానిక రైతులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఎన్ఎస్పి ప్రాజెక్టులో ఈ నూజివీడు కాన్స్టిట్యున్సీకి ఆధారం, వ్యవసాయానికి ఆధారం. ఈ జోన్ 3లో మడిచెర్ల మైనర్ 23L ఈ కాలువ ద్వారా దాదాపు 1800-2000 ఎకరాలు, ముఖ్యంగా ముస్నూరు మండలంలో వ్యవసాయానికి నీరు వచ్చే పరిస్థితి. గత ఈ రబీ సీజన్లో ఈ జోన్ 3కి నాగార్జున సాగర్ వాటర్ అలొకేషన్ ప్రకారం మనకి రైట్ కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే గత పాలకుల నిర్లక్ష్యం కానివ్వండి, లేకపోతే దీని మీద దృష్టి పెట్టకపోవటం కానివ్వండి, ఈరోజు పరిస్థితి రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే వేసవికాలం వస్తూ ఉంది, రబీ సీజన్ స్టార్ట్ అయ్యింది, కానీ ఒక్క చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి కనపడతలేదు. సరే, నీరు వదిలించటం పక్క రాష్ట్ర ప్రభుత్వంతో అయినా సరే మాట్లాడి వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చినా కూడా ఇక్కడున్న తీవ్రమైన ఇబ్బంది ఏమిటంటే ఒక 300 మీటర్స్లో కాలువ, ఎన్ఎస్పి కాలువే తవ్వాల.